ఇప్పుడు మీరు చూస్తున్న హైవే అయితే నేషనల్ హైవే 65 ఇది హైదరాబాద్ విజయవాడ హైవే ఇది ఎగ్జాక్ట్ గా మనకి ఇది ఆక్పాల ఊరు బయట టర్నింగ్ దగ్గర ఉంటది. ఈ సైడ్ యాక్సిడెంట్ అయితే బార్కేడ్స్ అయితే కింద పడ్డాయి ఇది. అయితే దీన్ని ఇంతవరకు యాక్సిడెంట్ అయితే చాలా రోజులు అయితే ఇంతవరకు దీన్ని నేషనల్ హైవే వాళ్ళు పట్టించుకోవట్లేదు. సరే ఏదో పరిస్థితి బాగాలేక కన్ను మలిగా ఏదో ఒక రకంగా యాక్సిడెంట్ అయితే జరుగుతూనే ఉంటాయి, ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. మరి మనం ప్రతిరోజు ట్యాక్స్ కడుతూనే ఉన్నాం. ఈ హైవే మీద మొత్తం 4 టోల్ గేట్లు ఉన్నాయి. 4 టోల్ గేట్లు కూడా మనం ట్యాక్స్ కడుతూనే ఉన్నాం. మరి ట్యాక్స్ కట్టినప్పుడు వాళ్ళు విత్ ఇన్ సెకండ్ లో ఎమ్మటే దీన్ని జరగగానే 24 గంటల లోపు 48 గంటల లోపు విత్ ఇన్ సెకండ్ లో దీన్ని యాక్షన్ తీసుకొని ఈ సేఫ్టీ నిర్మించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళు దాన్ని నిర్మించట్లేదు. మరి ఎందుకనేది మాకు అర్థం కావట్లేదు. మన కోదాడు నియోజకవర్గం లోకలే కాదు, ఈ హైవే మీద దేశవ్యాప్తంగా తిరిగే బండ్లు ఉంటాయి. అందరి సేఫ్టీ పర్పస్ లో వీడియో చేయడం జరుగుతుంది. ఎవరికి జరిగినా కూడా ప్రాణం ప్రాణమే, ఎవరిదైనా ప్రాణం ప్రాణమే. ఇంకో యాక్సిడెంట్ జరగకుండా, ఇంకొకరి ప్రాణాలు పోకుండా, ఆస్తి నష్టం జరగకుండా ఈ చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద మరియు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మీద ఉంది. వీలైన తొందరగా దీన్ని బాగు చేయించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా బాగు చేయాలని కోరుకుంటున్నాం.